జస్ట్ ఇమాజిన్ వన్ ఫైన్ డే మీరు నిద్ర లేచిన వెంటనే మీ రూముల నుంచి బయటకొచ్చారు. బట్ 1 సెకండ్ ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు డైలీ మనుషులతోనూ మరియు వెహికల్స్‌తో బిజీగా ఉండే రోడ్స్, స్ట్రీట్స్ అండ్ ఎంటైర్ సిటీ మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ మైండ్‌లో ఒకటే ఆలోచన. అసలు వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారు? ఏమైపోయారు? అంతేనా? ఇప్పుడు మీరు ఈ క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఆన్సర్స్ వెతుకుతున్నప్పుడు ఈ భూమి మీద మీరు తప్ప ఇంకెవరూ లేరనే విషయం మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఈ భూమిపై చివరి వ్యక్తి అయితే ఎలా ఉంటుందని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఈ క్వెషన్ మీకు ఫన్నీగా అనిపించవచ్చు. బట్ ఇది రియాలిటీలో జరిగితే మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే దెర్ ఇస్ నో ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్ అండ్ ఫైనల్లీ నో రిలేషన్స్. ఇప్పుడు మీరు అసలైన భయాన్ని మరియు బాధని ఒకే టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తారు. నిజంగా ఇది పాసిబుల్ అయితే మీ లైఫ్ ఎలా మారిపోతుంది? మీరు ఎలా సర్వైవ్ అవ్వాలి? అండ్ ఈ క్రమంలో మీరు అసలు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీప్ థాట్స్. లెట్స్ సీ ఇఫ్ దిస్ ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్. నిజంగా జరగకూడనిది ఏదైనా జరిగి మీ టైం బాగోక ఈ భూమి మీద మీరు తప్ప ఇంకెవరూ లేరనుకోండి. అలాంటప్పుడు మీకేమైనా డ్రీమ్స్ ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ భూమిపై ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు చేయగలిగింది ఏదైనా చేయొచ్చు. నో అబ్లిగేషన్స్, నో రూల్స్ అండ్ నో లిమిట్స్, బికాస్ యు ఆర్ ద కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ దిస్ ప్లానెట్. ఒక ముక్కలో చెప్పాలంటే మీ రాజ్యం మీ ఇష్టం. ఇదంతా పక్కన పెడితే ఇలాంటి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో అసలు ఒంటరిగా ఎలా సర్వైవ్ అవ్వాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సోర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. మీకు చాలా అంటే చాలా ఫుడ్ దొరుకుతుంది. అందులో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా త్వరగా పాడవుతాయి కాబట్టి ముందుగా వాటిని తింటూ జీవనం సాగించాలి. ఇంకా వాటర్ విషయానికి వస్తే చాలా వాటర్ బాటిల్స్ మీకు సూపర్ మార్కెట్స్ అండ్ గ్రాసరీ స్టోర్స్లో ఉంటాయి. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఈ ఫుడ్ అండ్ వాటర్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు కాబట్టి మెల్లగా పాడవడం వల్ల ఫ్యూచర్ సర్వైవల్కి పనికిరాదు. ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలో వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఒక ఫుడ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఒక మనిషి యావరేజ్గా ఫుడ్ లేకుండా 6 వీక్స్ అండ్ వాటర్ లేకుండా 6 డేస్ మాత్రమే బ్రతకగలడు. సో ఫుడ్ అండ్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్, సెక్యూర్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే కంపల్సరీ బైక్స్ ఆర్ కార్స్ యూజ్ చేస్తారు. మీకు సరైన ఫ్యూయల్ సోర్స్ లేకపోతే మీరు యూజ్ చేసే వెహికల్స్ పనిచేయవు కాబట్టి పెట్రోల్ స్టేషన్స్ నుంచి మాన్యువల్గా ఫ్యూయల్ తీసుకుని స్టోర్ చేసుకోవాలి. థర్డ్ వన్, ఫైండ్ షెల్టర్. అంటే మీరు నివాసం ఉండడానికి ఒక మంచి ప్లేస్ని ఏర్పాటు చేసుకోవడం అన్నమాట. ప్రతి మనిషికి 3 బేసిక్ నీడ్స్ ఉంటాయి. అవి వాటర్, ఫుడ్ అండ్ షెల్టర్. ఇలా భూమిపై ఒంటరిగా ఉన్నప్పుడు మీకు షెల్టర్ దొరకడం చాలా ఈజీ. ప్రపంచంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ మీవే కాబట్టి రోజుకు ఒక బిల్డింగ్లో స్టే చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే మీరు ఉంటున్న బిల్డింగ్స్ అండ్ సిటీస్కి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఉండరు కాబట్టి క్లైమేట్ కండిషన్స్లో చేంజెస్ కారణంగా కొన్ని ఇయర్స్కి ఈ బిల్డింగ్స్ అండ్ సిటీస్ మెల్లగా నాశనం అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఒక మంచి ప్లేస్ని వెతుక్కుని అందులో నివాసం ఉండడం బెటర్. ఫోర్త్ వన్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా విషయాలు మీపై ప్రభావం చూపుతాయి. అవేంటో తెలుసుకుందాం. ఈ భూమి మీద 400కు పైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడ మనుషులు ఎవరూ లేకపోవడం వల్ల వీటిలో ఉండే న్యూక్లియర్ రియాక్టర్స్కి షెడ్యూల్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. సో వాటి టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి బ్లాస్ట్ అవుతాయి. ఈ బ్లాస్ట్ కారణంగా పెద్ద మొత్తంలో రేడియేషన్ రిలీజ్ అవుతుంది. సో వీటి నుంచి సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం రేడియేషన్ సూట్స్ కావాలి. అండ్ క్లైమేట్ కండిషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. సమ్మర్, వింటర్ అండ్ రెయినీ ఇలా సీజన్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. వీటి నుంచి ప్రొటెక్షన్ కోసం క్లాత్స్, బ్లాంకెట్స్, స్వెటర్స్ లాంటివి షాపింగ్ మాల్స్లో చాలా ఉంటాయి. సో వెళ్ళి మీకు నచ్చినవి ట్రై చేసి రెడీగా పెట్టుకోవచ్చు. ఇంకా సైక్లోన్స్, హరికేన్స్, ఎర్త్క్వేక్స్ లాంటివి వస్తే మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిందే. ఫిఫ్త్ వన్, స్టార్ట్ లెర్నింగ్ అండ్ గెట్ స్మార్ట్. ఈ భూమి మీద ఒంటరిగా జీవించాలంటే కొన్ని క్రూషియల్ సర్వైవల్ స్కిల్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఫస్ట్లో ఫుడ్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, ఫుడ్ అండ్ వాటర్ పాడవుతాయని. సో ఫుడ్ కోసం ఫార్మింగ్ అండ్ ఫ్రెష్ వాటర్ కోసం వాటర్ ఫిల్టరేషన్ టెక్నిక్స్, ఇంకా కుకింగ్, వైల్డ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం యానిమల్స్ హంటింగ్, వెహికల్స్ రిపేరింగ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ లాంటి బేసిక్స్ అన్నీ కంపల్సరీ నేర్చుకోవాలి.
ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు స్మార్ట్ ఫోన్స్ అండ్ ఇంటర్నెట్ యూజ్ చేస్తారేమో. నో వే. ఎందుకంటే మనుషులు ఎవరు ఉండరు కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉండదు. సో ఇవేం పనిచేయవు. మరైతే ఎలా అనుకుంటున్నారా? ఏముంది, లైబ్రరీస్కి వెళ్ళి కావలసిన బుక్స్ తెచ్చుకుని చదివి నేర్చుకోవడమే. చదవడం రాకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సిందే. ఫస్ట్లో మీకు ఇలా ఒంటరిగా సర్వైవ్ అవ్వడం కష్టంగా ఉండొచ్చు. బట్ లేటర్ ఆన్ బేర్ గ్రిల్స్ లాగా అల్టిమేట్ సర్వైవల్ ఎక్స్పర్ట్ అవుతారు. అండ్ మీ సర్వైవల్ ఇలానే కంటిన్యూ చేయాలంటే హెల్త్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఫార్మసీస్లో చాలా మెడికల్ సప్లైస్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అయితే ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ ఎవ్వరూ ఉండరు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. 6th, కమ్యూనికేషన్. నిజంగా మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మీరు కాకుండా ఇంకెవరైనా కనిపిస్తారేమో అని వెతకని రోజంటూ ఉండదు. మీతో మాట్లాడడానికి ఎవరూ ఉండరు కాబట్టి మీరు ఖచ్చితంగా డాగ్స్, క్యాట్స్ అండ్ ప్యారెట్స్ లాంటి వాటిని పెంచుకుని వాటితోనే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. ఈ టాపిక్ గురించి ఆలోచించినప్పుడు నాకేమనిపించిందంటే హ్యూమన్స్ ఆర్ సోషల్ క్రియేచర్స్. మనం హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి అండ్ మన ఫీలింగ్స్ అండ్ స్టోరీస్ షేర్ చేసుకోవడానికి మనం కుటుంబాలను మరియు కొన్ని బంధాలను ఏర్పరచుకుంటాం. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకరికొకరు తోడుగా ఉంటాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఒంటరిగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ వాల్యూ ఏంటో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనతో మాట్లాడడానికి కానీ మన విషయాలు షేర్ చేసుకోవడానికి కానీ ఎవరూ ఉండరు కాబట్టి. అండ్ ఇలా ఒంటరితనం కారణంగా మెల్లగా మీలో ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్ పెరిగిపోతుంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే మిమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్స్ వేయడం, మ్యూజిక్ నేర్చుకోవడం, బొమ్మలు తయారు చేయడం లాంటివి చేయొచ్చు. ఇంకా మీ సర్వైవల్ స్టోరీతో ఒక బుక్ కూడా రాసుకోవచ్చు. దానికి ఏం పేరు పెడదామని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ద లాస్ట్ హ్యూమన్ ఆన్ ఎర్త్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ మై ఓన్. వినడానికి చాలా బాగుంది కదా. ఇన్ కేస్ ఇలాంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్ని నేను కనుక ఫేస్ చేస్తే ద మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్ అయినటువంటి ఏరియా 51కి వెళ్ళి నిజంగా అక్కడ ఏముందో తెలుసుకుంటాను. మీరు కూడా ఇలాంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే ఏం చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సడన్గా మనుషులందరూ మాయమైపోయి బై మిస్టేక్ మీరు ఒకరే భూమి మీద మిగిలిపోవడం అనేది ఇంపాసిబుల్. ఇది జరగాలంటే అవెంజర్స్ మూవీలో ఉన్న థానోస్ రియల్ లైఫ్లోకి వచ్చి చితికేయాలి. బట్ అది ఇంపాసిబుల్. సో డోంట్ వరీ. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా డీప్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.